ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము. బాలకాండంలో ఉన్నాము. రాముడు వనవాసం వెళ్ళే ముందు కౌసల్యాదేవితోటి లక్ష్మణస్వామితోటి పలుకుతున్న ఆ మాటల ఘట్టాన్ని చూస్తున్నాము. ఈరోజు చూసినట్లయితే దైవశక్తి, పురుషుని సామర్థ్యం ఈ రెండింటిలో ఏది గొప్పదో నేడు లోకులు గమనింతురు. దైవము మనుష్యుడు వీరిలో బలవంతులెవరో బలహీనులెవరో ఇప్పుడే తేటతెల్లమగును. నీ రాజ్యాభిషేకమును భంగపరిచిన దైవమే నా పౌరుషం ముందు నేడు తలవంచును. ఇప్పుడది లోకమునకు వెల్లడియగును. మద బలముచే గర్వించి గొలుసులను తెంచుకొని అంకుశమునకు లొంగక స్వైర విహారంతో పరుగులు తీయుచున్న మదపటేనుగు వలె నేడు నా పౌరుషంతో దైవమును దారికి తెచ్చేదను. ఇవి లక్ష్మణస్వామి అంటున్న మాటలు. సమస్త దిక్పాలకులు అంతేకాదు ముల్లోకములలోని సాటిలేని మహావీరులెల్లరూ ఏకమై వచ్చినను నేడు ఈ రాముని పట్టాభిషేకమును ఆపజాలరు. ఇక ఈ తండ్రిగారొక లెక్కయా ఓ రాజా, ఓ రామ, నేడు రహస్యముగా నీ వనవాసమునకు కుతంత్రములను పన్నిన వారే 14 సంవత్సరములు అడవులలో నివసింపవలసి వచ్చును. రామ, నీ పట్టాభిషేకమునకు విఘాతము కలిగించుట ద్వారా తన కుమారుడైన భరతునకు రాజ్య సింహాసనమును కట్టబెట్ట చూచిన కైకేయి యొక్క దురాశను, ఆమెను సంతృప్తపరచవలని అనేడి రాజు యొక్క ఆశను నేను వమ్ము గావించెదను. అన్నా, బలశాయనైన నన్ను ఎదిరించినవాడు తీవ్రమైన నా పౌరుషం యొక్క ధాటికి అంతులేని దుఃఖములలో మునుగక తప్పదు. అప్పుడు దైవము కూడా వానిని రక్షింపజాలదు. ఓ రామ, నీవు ఈ రాజ్యమును ప్రజానురంజకముగా వేల కొలది సంవత్సరములు పరిపాలింతువు. నీవు వానప్రస్థాశ్రమును అడిగిడిన పిమ్మట నీ కుమారులు ఆర్యపుత్రులు ఈ రాజ్య పరిపాలన చేయుదురు. పూర్వం రాజర్షులు తమ వృద్ధావస్థయందు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుటకై రాజ్యభారమును తమ పుత్రులపై ఉంచి వారు వానప్రస్థాశ్రమును స్వీకరించి వనవాసము చేయుచుండేటివారు. ఇది పరంపరగా సాగి వచ్చుతున్న ఆచారము. ప్రజాక్షేమమునకై రాజ్యభారము వహించుచూనే ఋషుల వలె ఆధ్యాత్మిక జీవనమును కొనసాగించుచుండువారు రాజర్షులు. ధర్మాత్ముడవైన ఓ శ్రీరామ, దశరథ మహారాజు ప్రాచీన రాజుల మర్యాదను అనుసరించి వానప్రస్థ ఆశ్రమమును స్వీకరించుచు మీకు రాజ్యభారమును అప్పగింపవలెను. ఆయన అట్లు చేయనప్పుడు రాజ్యపాలనమును మీరు స్వీకరించినచో రాజ్యమున ప్రజలలో భేదభావములు ఏర్పడవచ్చునని మీరు శంకింపవచ్చును. అట్టి శంకలతో నీకు పనియే లేదు. సముద్రమును చెలియ కట్ట కాపాడుచున్నట్లు నేను మీకు అండగా ఉండి రాజ్యమును రక్షించుచుందును. ఇది నా ప్రతిజ్ఞావచనము. నా శపథమును ఉల్లంఘించినచో నేను వీర స్వర్గమును పొందుటకు అనర్హుడగును. అన్నా, మంగళ ద్రవ్యయుక్తముగా పవిత్ర జలములతో వశిష్ఠాది మహర్షుల ఆశీస్సులతో నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము. పట్టాభిషేక కార్యమునందు నీవు మనస్సును నిలుపుము. దీనికి సమ్మతింపక భూపతులెవ్వరైనను యుద్ధమునకు దిగినచో పరాక్రమముతో వారి ఆట కట్టించుటకు నేను ఒక్కడినే చాలుదును. నా బాహువులు అలంకార ప్రాయములు గావు. నేను ధనస్సును ఆభరణముగా చేత ధరింపలేదు. శోభ కొరకై కటిభాగమున ఖడ్గమును దాల్చలేదు. వేడుకగా తూనీరమున బాణముల చేర్చలేదు. శత్రు నిర్మూలన కొరకే నేను ఈ 4 కలిగియుంటిని. నా పరాక్రమమును పరీక్షించుటకై ఎవ్వరైనను నన్ను ఎదిరించినచో శత్రువులుగా భావించి వారిని పరిమార్చెదను. ఎదిరించిన శత్రువు వజ్రాయుధనము ధరించవచ్చిన ఇంద్రుడి అయినను విద్యుత్ కాంతుల వలె మెరుపులను విరజిమ్మునట్టి నా నిశిత కర వాలముచే వాని మొత్తం పూర్తిగా అణచెదను. యుద్ధమునకై సమరభూమికి చేరిన ఏనుగులు, అశ్వములు, సైనికులు మొదలగు బలములను నా ఖడ్గదాడికి గురిచేసి వాటిని నుగ్గు గావింతును. అంతటా ముక్కలు ముక్కలైన ఆ బలముల తొండములతో, కాళ్ళతో, శిరస్సులతో ఈ రణరంగమంతయు నిండిపోవును. అప్పుడు నేలయంతయు దుర్గమమైన అరణ్యము వలె కాలు మోపరానిది అగును. నా ఖడ్గధారకు గురి అయిన శత్రు గజములు రక్తసిక్తములైన తనువులతో నీలగూలుచు అవి మండుచున్న కొండల వలె మెరుపులతో కూడిన మేఘముల వలె ఒప్పుచుండును. చేతులకు ఉడుము కవచములను ధరించి ధనస్సును చేబూని రణరంగమున నేను నిలిచియుండగా పురుషులలో నేను వీరుడను అని
చెప్పుకొనగల మునగాడెవ్వడు ఉండును. నేను పెక్కు బాణములను చేబూని ఒక్కొక్క వీరుణ్ణి ఒక్కొక్క బాణముతో పెక్కుమంది యోధులను హతమార్చెదను. అట్లే భటుల, అశ్వముల, ఏనుగుల ఆయువు పట్టులయందు శరములను ప్రయోగించి వాటిని నేలగూల్చెదను. ఓ ప్రభు, దశరథ మహారాజు యొక్క ప్రభుత్వమును తొలగించుటకు, నీ ప్రభుత్వమును నెలకొల్పుటకు ఇంకా నా అస్త్రశక్తి ప్రభావం ప్రకటితమగును. ఇప్పుడు ఈ విధముగా లక్ష్మణుని శక్తి సామర్థ్యములు వెల్లడి అగును. ఈ బాహువులు చందన లేపములకు, భుజ కీర్తులను ధరించుటకు, సంపదలను దాన ధర్మములు చేయుటకు, దుష్టుల నుండి సజ్జలను కాపాడుటకు ఉపయుక్తమగుచు వచ్చినవి. కానీ అవి నేడు నీ పట్టాభిషేకమును భంగపరిచేడి వారి పనిబట్టుటకు వినియోగపడును. ఏ ప్రభో, నేను నీ దాసుడను. నీ ఏ శత్రువు యొక్క ప్రాణములను తీయవలెనో, వారి మిత్రులను ఎవరిని హతమార్చవలెనో, ఏ విరోధుల కీర్తి ప్రతిష్టలను రూపుమాపవలెనో తెలుపుము. ఈ భూమండలము నీకు వశమగుటకు నేనేమి చేయవలనో శాసింపుము. రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు లక్ష్మణుని మాటలను విని అతని కన్నీరు తుడిచి పెక్కు విధముల ఓదార్చి అతనితో ఇట్లు నుడివేను. నాయనా లక్ష్మణ, తల్లిదండ్రుల ఆజ్ఞలను తికర్ణశుద్ధిగా పాటించు వానిగా నన్ను ఎరుంగుము. ఇదియే సత్పురుషుల మార్గము. తండ్రి ఆజ్ఞను పాటించుటకు కృత నిశ్చయున్న శ్రీరాముని మనోభావములను గుర్తించినదై కౌసల్యాదేవి సంతత ధారగా కన్నీరు కార్చుచు గద్గద స్వరంతో ధర్మయుక్తంగా ఇట్లు పలికెను. దశరథుని వలన నా కడుపున పుట్టిన శ్రీరాముడు ఏనాడును దుఃఖమునే ఎరుగడు. అతడు మిక్కిలి ధర్మ బుద్ధి కలవాడు. అందరి తోడను ప్రియముగా సంభాషించువాడు. అట్టి సుకుమారుడు అడవులలో ఉంచరుత్తితో ఎట్లు జీవింపగలడు. ఉంచరుత్తి అంటే దైవవశమున నేలపైన రాలిన గింజలతో కడుపు నింపుకొనుట, అడవులలో లభించిన ఫల మూలాదులను భక్షించుచు జీవించుట. శ్రీరాముని సేవకులు, భటులు మృష్టాన్న భోజనములతో ఇచ్చట హాయిగా కాలం గడుపుచుందురు. వారి యజమాని అయిన శ్రీరాముడు వనములలో కందమూల ఫలములను భక్షించు ఎట్లు జీవింపగలడు. సద్గుణములకు గని ఎల్లరకు ప్రాణతుల్యుడైన రాఘవుణ్ణి ఈనాడు మహారాజు అడవులకు పంపుచున్న వార్తను విని ఎవరు నమ్ముదురు? ఈ వార్త ఎవరికి భయము కలిగింపదు. లోకమునందరికీ ఆనందదాయకుడవు, రాజకుమారుడవైన ఓ రామ, నీవు వనవాసము చేయవలసి వచ్చుట నిజముగా దైవికము. దీనిని బట్టి చూచినచో లోకమున ఎల్లరకు సుఖ దుఃఖములను కూర్చుటలో తిరుగులేనట్టి దైవమే బలమైనదని స్పష్టమగుచున్నది. కుమార రామ, నీ ఎడబాటు వలన కలిగేడి శోకాగ్ని నా మనస్సు నుండియే పుట్టును. నీ ఆగమన నీవు ఎప్పుడు వత్తువాయే చింతయే నా చిత్తమును నా శోకాగ్ని ఏర్పడుటకు ఏతువు. నా నిట్టూర్పు వలన కలిగేడి ఆయాసము వలన ఆ అగ్ని సంభవించును. నీవి కనబడకపోవుట అనేడి వాయువు దానిని ఆ శోకాగ్ని ప్రజ్వలింపజేయును. నా విలాప దుఃఖములే అగ్నికి సమిదలు. నేను ఏర్చుట వలన సంతత ధారగా స్రవించేడి నా అశ్రువులే దానికి ఆజ్య ఆవుతులు. నా చింతా బాష్పములే బాష్పము డగ్గుత్తిగా పెగలని గొంతు అన్నట్టు ఆ శోకాగ్ని నుండి వెడలేడి మహాధూపములు. గ్రీష్మ కాలమునందలి దావాగ్ని ఎండిన పొదను వలె ఆ శోకాగ్ని నన్ను ఎంతయో కృషింపజేసి మలమల మార్చివేయును. పుత్ర, ముందుకు సాగిపోవుచున్న తన దూడ వెంట పాడియావు వెళ్ళేడి రీతిగా నీవు వెళ్ళేడి చోటుకు అడవులకు నేను నిన్ను అనుసరించి వచ్చేదను. పురుషశ్రేష్ఠుడైన రాముడు తల్లి పలికిన ఆ మాటలను విని మిక్కిలి దుఃఖితై ఉన్న తన జననితో ఇట్లు అనెను. మహారాజు కైకేయిచే వంచితుడాయెను. నేను అరణ్యములకు వెళ్ళుచున్నాను. నీవు కూడా ఆయనకు తోడు నీడగా ఇచ్చట ఉండనిచో ఆయన నిశ్చయముగా జీవించి ఉండజాలడు. అమ్మా, స్త్రీ భర్తను త్యజించుట క్రూరమైన కార్యము కదా. నింద్యమైన ఆలోచనను నీ మనస్సునకు రానీయకము. నా తండ్రి అయిన దశరథ మహారాజు జీవించి ఉన్నంత వరకు ఆయనకు నీవు సేవలు నొచ్చుచూనే ఉండవలెను. ఇదే సనాతన ధర్మము. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్మురాలైన కౌసల్యాదేవి, నాయనా, అట్టి అని ఎవ్వరిని నొప్పింపక మృదువుగా మసలు కొనునట్టి తన తనయుతో ఇట్లు నుడివెను. ధర్మమూర్తులలో మేటి అయిన శ్రీరాముడు తల్లి ఆమోద వచనములను వినిన పిదప శోకమగ్నమై ఉన్న ఆమెతో మరల ఇట్లు పలికెను. తల్లి, దశరథ మహారాజు అందరికీ ప్రభువు. ఆయన సర్వసమర్థుడు, శ్రేష్ఠుడు. నీకు భర్త, నాకు తండ్రి కనుక ఆ మహానుభావుని ఆజ్ఞలు వచనములు నాకు
పూజ్యురాలవైన నీకును శిరోధార్యములు. అమ్మ, ఈ 14 సంవత్సరముల కాలము వనములలో ప్రశాంతముగా గడిపి వచ్చిన అనంతరము నీ మాటలను సంతోషంతో పాటింతును. శ్రీరాముడు ఇట్లు వచింపగా పుత్ర వాత్సల్యము గల కౌసల్యాదేవి పట్టరాని దుఃఖముతో బుడబుడ కన్నీరు కార్చుచు తన కొడుకు అయినటువంటి తనేనుతో మన శ్రీరాముడితో ఇట్లు నుడివేను. ఏమి అంటుందో తర్వాతి భాగంలో చూస్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.